ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఆదివారం మే 3వ తారీఖున షష్ఠ స్థానంలో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈ ఆదివారం రోజున కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో ఏ విధంగా మార్పులు చేర్పులు కష్టాలు బాధలు నష్టాలు లాభాలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే మీకు మరిన్ని శుభ ఫలితాలు ఆదివారం రోజున మీరు పొందుకోవడానికి మీరు చేసుకోదలసిన దేవతారాతంతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రేపు ఆదివారం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ 2026 సంవత్సరం మే 3వ తారీఖున ఆదివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు మిమ్మల్ని అయితే కొంతమంది తీయటి మాటలతోని మిమ్మల్ని నమ్మించి మోసం చేసే సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఎదుటివారు చెప్పే మాటలకు ప్రలోభాలకు పోకుండా, అలాగే వారు చెప్పే మాటలు మీరు విని మోసపోయే సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి వారు చెప్పే మాటలు వాటిలో ఎంతవరకు నిజం ఉంది, ఆ మాటలు మిమ్మల్ని మంచికి గురి చేస్తాయా, లేదా మిమ్మల్ని మోసం చేయడానికి వారు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఆదివారం రోజున మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ యొక్క కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో గతంలో ఉన్న గొడవలు, పొరపచ్చాలు, మాట పట్టింపులు ఇవన్నీ ఏమైనా ఉంటే అవి రేపు తొలగిపోతున్నాయి. అలాగే మీలో ఉన్నటువంటి అనుమానపు ఆలోచనలు, చెడు భావాలు, అలాగే ఒకరంటే ఒకరు చూసే ఒకరికి కోపం తెచ్చుకోవడం, మాట్లాడకుండా ఉండడం ఇవన్నీ రేపు ఆదివారం రోజున మీకు తొలగిపోతున్నాయి. ఇక మీ భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురుస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందిస్తారు. అలాగే మీ సంతానం కూడా చక్కగా ఆనందంగా రేపు ఆదివారం రోజు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి ప్రేమికులకు మంచి ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. వారు ప్రేమించిన వ్యక్తితో వాళ్ళకి పెళ్లి జరుగుతుందన్న ఒక శుభవార్త మిమ్మల్ని రేపు ఆనందానికి గురి చేస్తుంది. ఇక ముఖ్యంగా ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏమైనా గతంలో అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. చిన్న చిన్న జబ్బు, నీరసం ఇవన్నీ మాత్రం సీజన్గా వచ్చేవి. అవి ఉన్నా కూడా వాటిని అంతా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సమయానికి భోజనం, నిద్ర, నడక, వ్యాయామం, మెడిటేషన్ ఇలాంటివి మీరు చేసుకుంటే మీకొచ్చే చిన్న చిన్న తేలికపాటి అనారోగ్య సమస్యలు వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారికి కుటుంబంలో ఉన్న అన్ని చిక్కులు రేపు ఆదివారం రోజున తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంతో కలిసి మీరు సాయంత్రం ఎక్కడికైనా షికారుకి వెళ్ళే ఆలోచనలు కూడా చేస్తారు. అలాగే సరదాగా మీ కుటుంబంతో మీ ఫ్యామిలీతో కలిసి జాలీగా ఎంజాయ్ చేయడానికి మీరు ప్లాన్ కూడా చేసుకుంటారు. ఈ విధంగా ఆదివారం రోజు మీకైతే జాలీ డేగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్పుగా డబ్బులు అడిగితే మీరు అస్సలు ఇవ్వకండి. అలాగే మీరు కూడా రేపు ఆదివారం రోజు అప్పు చేయడం లాంటివి చేసుకోకండి. మీకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి. అంతేగాని లేనిపోని హెచ్చులకు పోయి ఈరోజు మేము జలసాగా ఉంటాము, ఈరోజు మేము అప్పులు చేసుకొని అయినా సరే మేము సరదాగా ఎంజాయ్ చేస్తాము, వీటన్నిటిని పక్కన పెట్టేసి మీకు ఉన్న దాంట్లోనే మీరు ఎంజాయ్ చేయండి. అప్పులు చేసి మరీ తిప్పలు పడొద్దు. ఆదివారం రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకండి. అలాగే మీరు కూడా ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బులు మళ్ళీ మీ చేతికి రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.
ఇక కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా రేపు ఆదివారం రోజున ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే పశుపక్షాదులకు నీటిని అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే గనక మీకు వచ్చేటటువంటి ఏమైనా సమస్యలు, అడ్డంకులు, బాధలు ఉంటే రేపు ఆదివారం రోజున పూర్తిగా తొలగిపోతాయి. రేపు చక్కగా మీకు రోజు అనేది గడిచిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా! రేపు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.